హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఫోర్ రూట్స్. ఇవాళ మన తోటలోకి కొంతమంది కాలేజీ విద్యార్థులు వాళ్ళ ఫ్యాకల్టీ తోటి మన తోటను సందర్శించడానికి వచ్చారండి. వాళ్ళు చూపించిన ఆసక్తి, నేర్చుకోవాలనే ఉత్సాహం నాకు బాగా ఆనందాన్ని కలిగించాయి. ఇలాంటి కార్యక్రమాలకు తల్లిదండ్రులు లేదంటే కాలేజెస్ కానీ ప్రోత్సహించాలండి. ఈ రోజుల్లో గ్లోబలైజేషన్ కారణంగా కాల్షియం మరియు ఆహారంలో కల్తీ ఎక్కువగా కనిపిస్తోంది కదా. అందువల్ల పర్యావరణానికి అనుకూలంగా పంటలు పండించడం, మొక్కలను సంరక్షించుకోవడం వంటి విషయాలని తెలుసుకోవడం ఆరోగ్యకరమైన జీవితానికి చాలా ఉపయోగం అండి. అందుకని ఈ పిల్లలు వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం, వాళ్ళ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయటం, ఇవన్నీ నాకు ఒక తల్లిలాగా, ఒక టీచర్ లాగా చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రతి ఒక్కటి వాళ్ళు చూసి, ఆంటీ ఇది ఎలాగా ఇంత చిన్న టబ్లోకి ఇంత ఈళ్ళు ఎలా వచ్చింది, ఇంతంత చిన్న పువ్వులేంటి, ఇంతంత చిన్న కాయలేంటి, ఇలాంటివన్నీ వాళ్ళు అడుగుతుంటే మట్టి ఎందుకు ఇంత ఫర్టైల్గా ఎట్లా ఉంటుంది అడిగారు. మీరు ఏం చేస్తారు అని అడిగారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ మట్టి మీకు ఫర్టైల్ తగ్గిద్ది కదా, ఆ టైంకి మీరు ఏం చేస్తారు అన్న వాటన్నిటికీ నేను ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పానండి. ఆకుకూరలు అన్నీ చూశారు. మన తోటలో ఈ పొట్లకాయలు అవి చూసి ఇలా కాస్తాయా, ఇలా పోస్తాయా అని అడగటం. ఇదిగోండి, బాగా దీనికైతే నేను బాగా అట్రాక్ట్ అయ్యానండి. వాళ్ళు కంపోస్ట్ చూపించమని అడిగారు నన్ను. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. ఇట్లా పురుగు ఉండదమ్మా, వాసన ఉండదు, మీరు ఇలా టచ్ చేసినా మీరు చాలా ఇదిగా ఫీల్ అవుతారంటే వాళ్ళు టచ్ చేశారు, చూశారు. ఈ మిరాకిల్ ఫ్రూట్ని అయితే వాళ్ళు పట్టుకుని మరి ఇదేంటంటే అంటే ఒకటి కోసుకుని తినమన్నాను. వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత కాకరకాయ తిన్నా ఇట్లా చేదు ఉండదమ్మా అన్నాను. అంటే నిజమా అని వాళ్ళకి అన్నీ ఆశ్చర్యమేనండి. ఇప్పుడు పిల్లలకి ఎవ్వరికి తెలియట్లేదు కదా, ఈ సపోటా చెట్టుకి ఈ ఆకులు ఉంటాయి, ఈ కాయలు ఉంటాయి, ఇలా ఎవరికి తెలీదు. ఏ చెట్టుకి ఏ కాయ కాస్తుంది, ఏ చెట్టుకి ఏ పువ్వు పూస్తుంది, ఇవన్నీ వాళ్ళకి చాలా డౌట్స్ అండి. ఆ డౌట్స్ అన్నీ తీర్చుకున్నారు. అదే కాకుండా ఫొటోసు, వీడియోసు వాళ్ళ దాంట్లో అన్నీ చేసుకున్నారండి. చేసుకుని అడుగుతున్నారు, ఈ టమాటాలు ఇంత చిన్నగా ఎందుకున్నాయి, బ్రెజిలియన్ కరివేపాకు ఇంత చిన్నగా ఎందుకు ఉంటుంది, ఇవి వాళ్ళకి ఆశ్చర్యం కదండి. అంత చిన్నగా ఉండటం ఫస్ట్ టైం చూడటం అంట. పువ్వుల్ని వాసన చూడటం ఇది బాగా ఇష్టపడ్డారండి. ఆల్ స్పైస్ అయితే బాగా ఇష్టపడ్డారు వాళ్ళు. భలే అన్ని స్పైసెస్ కలిగిన వాసన వస్తుంది ఆంటీ, భలే ఉంది, మాకు కొమ్మలు ఇస్తారా, మాకు మొక్కలు ఇస్తారా, మాకు సీడ్స్ ఇస్తారా అని అడిగారు. ప్రతి ఒక్కళ్ళకి అన్నీ ఇచ్చానండి. వాళ్ళు ఏదైతే అడిగారో అవన్నీ ఇచ్చాను. వాళ్ళు అడగడమే నాకు నచ్చింది. అంటే ఇంకా పైన ఉన్నాయా అని అడిగారు. ఇంకోండి, నల్లేరు డ్రాగన్ ఫ్రూట్ ఒకచోటే ఉంది. ఆ నల్లేరు ఏంటి, డ్రాగన్ ఫ్రూట్ ఇట్లా ఉంటుందా, ఇవన్నీ వాళ్ళకి చాలా క్వశ్చన్స్ అండి. వీళ్ళు సైన్స్ విద్యార్థులే, అందుకనే వాళ్ళు మన ఇంటికి ట్రిప్ కింద వచ్చారు వాళ్ళ ఫ్యాకల్టీతో. చాలా డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళకి క్లారిఫై అయిందనే అనుకుంటున్నాను. మొలగ చెట్టు చూసి, ఇంత చిన్న మొలగ చెట్టు, ఇంత పెద్ద చెట్టు ఇంత చిన్న బకెట్లో ఎలా వచ్చింది అని అడిగారు. ఇదైతే మెక్సికన్ కొరియాండర్ అండి. అది ఏంటి అని అడిగితే వాసన చూసి అదేంటో చెప్పమంటే ఆ పాప చెప్పలేకపోయింది. ఇంకో పాప అడిగింది, ఆంటీ కొత్తిమీర అంది. కానీ ఇలా ఉంది ఏంటి ఆంటీ, ఇట్లా ఉండదు కదా అని అడిగితే చెప్పాను, ఇది మెక్సికన్ కొత్తిమీర అమ్మ అని. అన్ని వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి ఆంటీ మీ ఇంట్లో అట్లా అంటే, వాళ్ళు మీరు ఏం చేశారు అని అడగటం, నన్ను మీరేం చదువుకున్నారు, మీరేమన్నా అగ్రికల్చర్ బీఎస్సీ చేశారా అని అడిగారు. అది నాకు నిజంగా చాలా పెద్ద కాంప్లిమెంటేనండి. పిల్లలు ఈ ప్యాషన్ ఫ్రూట్స్ చెట్టు దగ్గర ఉండి అంత చిన్న చెట్టుకి వాళ్ళు మేడంని అడుగుతున్నారు, అంత చిన్న టబ్బులో అన్ని కాయలు ఎలా వస్తున్నాయి మేడం అని అడుగుతున్నారు. ఆ మేడం వాళ్ళకి సమాధానం చెప్పి, కొన్ని ఆవిడ కూడా నన్ను అడిగారు. పైకి వెళ్ళామండి, పైన ఇంకా ఉంది కదా మన గార్డెను,
దాంట్లో అడిగారు. ఇవి ట్యాప్ రూట్, ఫైబర్స్ రూట్ వాటి గురించి నేను వాళ్ళకి డీటెయిల్గా చెప్పాను. ఇది ఆకు సంపంగిని చూసి వాళ్ళు వాసన చూసి చాలా హ్యాపీ అనమాట, ఎంత మంచి వాసన వస్తుంది అని. వాళ్ళు వెళ్తూ కూడా వాళ్ళ మొహాలు చూసారా ఎంత ఆనందంతో నిండిపోయి, నేను చాలా హ్యాపీ అనిపించిందండి. నచ్చిందా వీడియో? థ్యాంక్ యూ అండి.